విజయనగరంకి సంబంధించి ఏదైతే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కంప్లైంట్స్ ఉన్నారో వారితో జిల్లా అధ్యక్షుడు కల తిరుపతి ఉన్నారో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య మొదలైంది? ఎంతవరకు ప్రభుత్వానికి ఏది దృష్టిలో పెట్టే అవకాశం ఎప్పుడు రాలేదా? చాలాసార్లు ఇచ్చాం సార్, చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, ధర్నాలు చేసాం, డిపోల దగ్గర చేసాం, ఈ డిపిటీ గారికి ఇచ్చాం, ఎండి గారికి ఇచ్చాం. మొత్తం రాష్ట్ర లెవెల్లో రాష్ట్ర నాయకత్వం చేసింది, జిల్లా లెవెల్లో జిల్లా నాయకత్వం చేసింది. అన్ని రంగాలు చేసినా కనీసం కదలిక లేదు. గవర్నమెంట్ దగ్గర లేదు, మా ఆర్టీసీ అధికారుల దగ్గర లేదు. ఎంతసేపు ఆ కాంట్రాక్ట్ వ్యవస్థనే సపోర్ట్ చేసి వాళ్ళకు మాకు గొడవలు పెట్టాలి తప్ప కానీ మా అధికారుల దగ్గర కానీ ఈ గవర్నమెంట్ తరపు నుంచి మాకైతే ఏమీ న్యాయం చేసేటం లేదు, న్యాయం కూడా జరగలేదు. వినతిపత్రం ఇచ్చుకోవడమే జరుగుతుంది తప్ప కానీ మాకైతే న్యాయం చేయలేదు. అయితే మీరు ఏదైతే వినతిపత్రం ఇచ్చారో అందులో ప్రధాన మీ డిమాండ్ ఏంటి సార్? డిమాండ్స్ ఏంటంటే గత గవర్నమెంటు 58,000 మందిని గవర్నమెంట్ చేసింది. అందులో 7,500 మంది రాష్ట్రం మొత్తం మీద అవుట్సోర్సింగ్. ఆ 7,500 మందిని కూడా గవర్నమెంట్ చేయాలని, గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేయాలని మా ఆలోచన, మా నిర్ణయం, మా కట్టుబడితనం. ఓకే, ఇప్పుడు ఈ సమస్యలు పరిశీలించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రేపు ఈ నెల 26న ధర్నా చౌక్ దగ్గర అల్లడిగా ప్రపోజల్ పెట్టాం ధర్నాకి. ఈరోజు అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతిపత్రంతో కదలక లేకపోతే రేపు విజయవాడ ధర్నా చౌక్లో రెడీగా మేము ప్రపోజల్ చేసి ఉన్నాం. సార్ మీరు చెప్పండి, జిల్లాలో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు? మన విజయనగరం జిల్లాలో 274 మంది పనిచేస్తున్నాం సార్. మన విజయనగరంలో 2 డిపోలు ఉన్నాయి, విజయనగరం ఎస్కాట్ విజయనగరం కలిపి 274 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నాం సార్. సరే, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు మీరు ఆశిస్తున్నారు? అంటే ఎలాంటి హామీలు ఎలా పరిస్థితులు ఆశిస్తున్నారు? కాంట్రాక్ట్ అనేది ఆ వ్యవస్థ రద్దు చేసి నేరుగా ఆర్టీసీ సంస్థ నుంచి మాకు వేతనాలు చెల్లించడానికి కోరుకుంటున్నాం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల చాలా దోపిడీ జరుగుతుంది. సరిగ్గా పిఎఫ్ కట్టకపోవడం, ఈఎస్ఐ కట్టకపోవడం, జీతాలు ఇంటేం లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం సార్. అయితే ఇంతవరకు తెలియజేసింది ఏంటంటే మనం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత విషయంలో అవ్వచ్చు, ఈఎస్ఐ పిఎఫ్ ఇష్యూలో కూడా రక్షణ లేదు. అంటే ఎవరైతే అక్కడ ఉద్యోగులు ఉన్నారో వారు కూడా వీళ్ళతో సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. ఇదే విషయాన్ని నేడు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వినతిపత్రం రూపంలో అందించామని మనతో తెలియజేయడం జరిగింది.